జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 2 దశాబ్దాల పసుపు బోర్డు ఆకాంక్ష, పసుపు మద్దతు ధర విషయంలో 2 దశాబ్దాలుగా రైతులు, రైతు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మీద పోరాటాలు చేస్తూ పసుపు బోర్డే పరిష్కారం, పసుపు రైతులను ఆదుకోవడానికి అని చెప్పేసి పోరాటాలు చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ పసుపు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది స్వాగతిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో 2014-15లో సాగేటటువంటి 1,10,000 ఎకరాలలో సాగేటటువంటి పసుపు ఇవాళ 42లకు పడిపోయింది. అంటే పసుపుకు మద్దతు ధర లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట అయితే బోర్డు ఉందో బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో, ఎంఎస్పీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చేయకపోవడంతో ఇవాళ తెలంగాణలో పడిపోయినటువంటి పసుపు సాగు ఇది క్రమంగా మహారాష్ట్రలో దాదాపు పెరిగింది. అంటే తెలంగాణలో పెట్టుబడి పెరిగి ధర లేక రైతులు ఇది వద్దు అనేటటువంటి వదులుకున్నటువంటి పరిస్థితులలో ఈ రైతాంగం కోరుకున్నటువంటి బోర్డు ఏర్పాటు చేయడంతో మళ్ళీ పసుపు సాగు పెరుగుతానటువంటి ఆశ రైతులలో మొదలైంది. పెరగాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి పంట ఇది ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ పంటను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. ఇవాళ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఏ రకంగా దర్శిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా చైర్మన్గా చేయడం కూడా ఇది తెలంగాణ రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో నిజామాబాద్కి చెందినటువంటి వ్యక్తిని చైర్మన్గా ప్రకటించారు. అనేక రాష్ట్రాలలో సాగవుతున్నప్పటికీ కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి మన ప్రాంతంలో చైర్మన్గా చేయడం కూడా ఇది రైతుల యొక్క విజయం. అంటే ఈ బోర్డు రావడం అనేది దశాబ్దాల కాలంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఇది రైతుల విజయమే. ఆనాడు 2000 కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2004-14 దాకా, ఆనాడు 2009, 10, 11లోనే 11,000, 11,500 ధర వచ్చింది తప్పితే ఏనాడు కూడా రైతులకు 6,000కు మించి ధర రాలే. కేవలం రాజశేఖర రెడ్డి గారి టైంలో కొనుగోలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ రకంగా అయితే ముందుకు వచ్చిందో ఆ టైంలోనే ధర వచ్చింది తప్పితే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ధర రాలేదు. రైతులు చేస్తున్నటువంటి పసుపు రైతుల ఇబ్బందులను గమనించి ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్లుగా కమ్మరిపల్లిలో దాదాపు 33 ఎకరాలలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ రకరకాల వంగాళాలను పసుపు ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చే విధంగా ఆనాడు ఏ రకంగా ఏర్పాటు చేసినారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసి రైతులు ఆదుకోవడానికి చేసింది. కానీ వల్ల బోర్డే కాకుండా ఈ ప్రాంతంలో మీ నిజామాబాద్లో కుర్కుమీన్ శాతం తక్కువ ఉంటుందని ఇంకొకటి ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక ధర రాదనేటువంటి ఒకటి బయట ఉన్నది. మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మన ప్రాంతంలో పసుపు పండిస్తూ ఉన్నారో, ఏదైతే కుర్కుమీన్ శాతంతో ధర వస్తుందని చెప్తా ఉన్నారో, ఇక్కడ పండేటటువంటి పసుపుకు ఏం చేస్తే కుర్కుమీన్ శాతం పెరుగుతుందో ఆ దిశగా ఈ బోర్డు రైతులకు సూచనలు చేసి రైతుల్ని ఆ దిశగా వ్యవసాయం సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ బోర్డు కార్యాలయం కూడా ఒక స్పైసీస్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో కాకుండా సపరేట్గా ఒక పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసి దాని విధి విధానాలను దానికి ఏదైనా నిధులను కేటాయించి సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ దిశగా తొందరగా ఈ కార్యక్రమాన్ని పసుపు బోర్డు ఏర్పాటు చేసే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి రైతాంగం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.